చెప్తుంది. ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండలేదు అని మీరు అనుకుంటే మీరు కూడా లేపబడి ఉండరు. అలాంటప్పుడు పాప జీవితాన్ని విడిచిపెట్టి, సుఖమైన జీవితాన్ని విడిచిపెట్టి, పవిత్రతను కలిగి, లోక సంబంధాలన్నీ విడిచిపెట్టి, ఎంతో ఇష్టమైన త్రాగుణ్ణి విడిచిపెట్టి, ఎంతో ఇష్టమైన స్నేహాల్ని విడిచిపెట్టి, ఎంతో ఇష్టమైన వ్యసనాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకోవటం అవసరం ఏముంది? ఈ జీవిత కాలం మట్టుకే మీరు జీవించుచున్న ఎడల మీకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఈ జీవిత కాలం మట్టుకే కాదు మన జీవితం, వింటున్నారా? ఈ జీవిత కాలం వరకే మనము జీవించటం లేదు, భవిష్యత్తు కొరకు మనము జీవించుచున్నాము. ఎఫెస్సిలో మృగాలు ఉన్నాయంట, మానవ మృగాలు. ఏ మృగాలమ్మా? మానవ మృగాలు. మానవ మృగాలు అవి. పోరాడుతున్నాడు పౌలు. సాక్షిగా పవిత్రంగా ఉండాలనుకుంటే చాలా కష్టమైపోతుంది. నువ్వు పావురంలాగా నిష్కలంకంగా ఉంటూ పాము వలె వివేకంగా ఉండాలని ప్రభు చెప్పాడు. మృగాలు ఉన్నాయి, మానవ మృగాలు. వాళ్ళతో నేను పోరాడుతున్నాను. ఎందుకు పోరాడాలి? మరణము తర్వాత జీవితం ఉంది, చనిపోయినా నాకు బెటరే. ఎందుకంటే నాకు అవతల మరొక జీవితం ఉందనే నేను ఇన్ని పోరాటాలు భరిస్తున్నాను. ఒకవేళ తర్వాత జీవితం లేకపోతే నేను ఎందుకు పోరాడాలి? నేను ఎందుకు సేవ చేయాలి? నేను ఎందుకు కొట్టబడాలి? నేను ఎందుకు కొరడాలతో కొట్టబడాలి? రాళ్ళతో కొట్టబడాలి? ఎందుకు పస్తులు ఉండాలి? ఎందుకు సేవ చేయాలి? అవతల జీవితం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. కాబట్టి మనము పుణ్యాత్ములు అవ్వాలి, పరలోకం దిశగా వెళ్ళాలి అంటే ఈ మంచి పోరాటము పోరాడాలి. ఒకవేళ మృతులు లేపబడని ఎడల మనము చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మనం మృతులు లేపడం వల్ల మనం తింటాం, తాగుదాం, ఇదే పని మీద ఉందాం. ఎందుకంటే మృతులు లేపబడరు కదా, ఇక మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాం. చూడండి, మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెడిపోను. కొంతమందికి ఆ జ్ఞానం లేదు. మనం ఇప్పుడు చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారు అని ఒక ఆమెను అడిగితే, బాప్తీసం తీసుకోవచ్చు కదమ్మా, తల ముగ్గుబుట్ట అయిపోయింది, తెల్లెంటుకులు అన్నీ అయిపోయినాయి, నల్లెంటుకు ఒకటి లేదు, నీకు మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళక్కడ పెళ్ళి అయిపోయింది, బాప్తీసం తీసుకోవంటే ఏమంది తీసుకోవాలంటే నరకం వెళ్ళిపోతారమ్మా అంటే, పోనీలేకయ్యా నరకం వెళ్తే వెళ్ళాంలే అన్నట్టుగా మాట్లాడింది. అంటే తర్వాత జీవితం ఉందని వారికి తెలియక ఈ జీవితాన్నే శాశ్వతమని నమ్మి దీని కొరకే జీవిస్తారు. కానీ రక్షణ పొందిన వాళ్ళు అలా కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన శరీరము, ఆ రుమాలు, ఆ చుట్టబడినంతా కూడా పక్కగా చుట్టి పక్కన పెట్టాడు. ఆయన పునరుద్ధరణ, రిస్టోరేషన్, ఆయన విత్తబడ్డాడు భూమిలో. ప్రపంచాన్ని నడిబొడ్డైన యెరూషలేము ప్రాంతంలో 12 గ్రామాల మండలాల్లో ఆయన తిరిగాడు. అంతా కూడా ఆయన సంచారం చేశాడు. ఆయన చనిపోయాడు. అది ఎంతో ఫలించింది. భూమి అంతా ఆయన సువార్త ప్రకటించబడింది. సర్వలోకానికి, సర్వవ్యాప్తి, బూదిగంతములు ఆయన బోధిక మీద చస్తేనే ఫలింపు వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు జీవించుచున్నవాడు. ఆయన సజీవుడు. మృతుడనై తిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. 1965వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున
7 సంవత్సరాలు అన్కాన్షియస్లో బ్రతుకుతున్న ఒక బాలుడైనటువంటి కుర్రవాడు 17-16 సంవత్సరాల వయసులో 1965వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున నోటికి రక్తం కక్కుతూ, తిన్న చోట రక్తం కక్కుతూ, ఒక బందరు పిచ్చోళ్ళలాగా స్నానం లేకుండా ఉన్న బట్టలతోనే, చిరిగిపోయిన బట్టలతో కాగితాలు ఏరుకుంటూ చిల్లపోయిన రోడ్ల మీద ఆ ఇస్త్రాకులు ఏరుకుని, ఇస్త్రాకులు అన్నం తింటుంటే కుక్కలు, పందులు, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్త్రాకులన్నీ అక్కడ పడేస్తే ఆకుల్లో అన్నం అంతా తిన్న పందులు, కుక్కలు తింటుంటే వాటి మధ్య మైండ్ పనిచేయదు కదా, రక్తం కక్కునే వ్యక్తి కదా, మైండ్ పనిచేయదు కదా. అక్కడ ఆ ఇస్త్రాకుల్ని ఓపెన్ చేసి ఆ ఆకుల్లో ఉన్న అన్నాన్ని తిని, కుక్కలు తరిమేసి, ఎగబడుతుంటే తరిమేసి లాక్కొని తిని కడుపు నింపుకున్న వ్యక్తి, నెల్లూరు నడివీధుల్లో తిరిగాడినటువంటి వ్యక్తి ఒక్కొక్క రోజున దాదాపు 7 సంవత్సరాలు ఇట్లాంటి భయంకరమైన శాపంలో ఉన్నాడు. ఒక రోజున ఒక ఇంట్లో చిన్నగా స్తుతికోటంలాగా ప్రార్థన జరుగుతుంటే అలాగా వెళుతూ ఉంటే ఆ పాట విని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే ఏదో వాక్యం చెప్పారు, తర్వాత ప్రార్థన చేశారు, తర్వాత పంపించేశారు. బాయ్ లేకు వెళ్ళిపోండి అయిపోయిందని చెప్తే పంపించేస్తే ఆయన దిగి వెళ్ళిపోతుంటే ఆకాశంలో నుండి ప్రకాశవంతమైన వెలుగు ఆయన ముఖం అనేది అలాగా ప్రత్యక్షమైంది. వెంటనే ఆయన ముఖ ఛేదస్సు ఆయన నా కళ్ళు ఎప్పుడు చూసాయో వెంటనే ఆయనలో పెను మార్పులు కలిగి తన ఇంటికి ఇల్లు గుర్తు తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సంవత్సరాల క్రితం రోడ్ల మీద తిరుగుతున్నాడు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో పిచ్చోళ్ళలాగా అడుక్కుంటున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి స్నానం చేశాడు, తన అన్న బట్టలు వేసుకొని పొదిగ్గా కూర్చుంటున్నాడు, చక్కగా తలదువ్వుకొని చక్కగా పౌడర్ రాసుకుంటున్నాడు. ఏంటిది? ఇంత చక్కటి మార్పు కలిగింది అతనిలో. ఒక అరుగు మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు, అరుగు మీద మంచం మీద అలాగా పడుకొని ఉన్నప్పుడు, ఆరు బయట మంచం మీద, నొలక మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ గాయాలని అలా చూపిస్తే, ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులు చూసావా, మేకులు కొట్టారు, శరీరం అంతా చూసావా, కొట్టబడింది, మళ్ళీ కిరీట్, ఇవన్నీ చూపిస్తే ఆయన అయోమయంలో అని అంటున్నాడంట. ఇదిగో దీన్ని గురించి నువ్వు ప్రకటించాలి, ఇదిగో ఒకరోజు నువ్వు ప్రకటిస్తావు, దీని గురించి ఒకరోజు నువ్వు ప్రకటిస్తామని చెప్తే వెంటనే లేచి కోరుకోగానే ఆ మనిషి కనపడలేదు. దేవుని ప్రియమైన వారులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక దగ్గర ఉన్న చర్చికి వెళ్తున్నప్పుడు దేవుడి గురించి తెలుసుకొని, ఉపవాసం గురించి కూడా తెలుసుకొని ఉపవాసించి ప్రార్థన చేస్తున్నాడు. అలా మోకారించి ప్రార్థన చేస్తూ ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేక అలా చేతులు అలా నేలకి వంచగానే ఆ పాదాల మీద తన చేతులు పడినట్టుగా ఉలిక్కిపడి చేతుల్ని సరి చేసుకున్నాడు. ఎవరో వచ్చారు అని తలుపు బయట తీస్తే, అమ్మ అన్నయ్య వచ్చాడా, వచ్చారని భయపడిపోతుంటే ఎవ్వరు రాలేదురా, ఏమైంది అంటే ఏం లేదని వెళ్ళిపోయాడు. అలాగా అప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు 1965వ సంవత్సరం ఈ శతాబ్దంలోనే ఆయన యేసన్న అనే ఆ యవ్వనస్తుడికి కనిపించాడు. ఇదిగో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన ప్రభావితం చేశాడు. పౌలు అనే వ్యక్తికి కనిపించాడు, సౌలు వ్యక్తికి కోట్ల మంది చేశాడు. ఒక టైంలో అన్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు, తన సహోదరుని ద్వేషిస్తూ ప్రేమించిన తలంలో ఉన్నప్పుడు, తూర్పు దిక్కు నుండి ఇందు నిమిత్తమేనా నిన్ను ఏర్పాటు చేసుకుంది అని మాట్లాడిన ఆయన స్వరము, ఆయన ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు. మరణం ఆయనని బంధించుట అసాధ్యము. నేను మృతుడనైతిని గాని యుగ యుగములు
సదాకాలము మీతో ఉన్నాను. ఓ భయంకరమైన పరిస్థితుల్లో, మరణ అవస్థలలో సమస్తాన్ని కోల్పోయి, ప్రాణం మీద ఆశ కోల్పోయి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రిక్తాస్తాలతో పడుకొని ఉన్నప్పుడు 2016 నవంబర్ మాసం ఎండింగ్లో ప్రభు పలికిన మాట, దిగులు పడకు, భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను అనే మాట ఆయన మాట్లాడటము, ఆ స్వరము, అది 10,000 మందిలో విశేషము కలిగిన ఒక మెల్లని స్వరము. అది మనుష్య కుమారుని పోలిన వంటి ఒక స్వరము. ఒక మనిషిని 7 దీపస్తంభుల మధ్య సంచారము చేయుచున్నటువంటి వ్యక్తిని నేను చూశాను. చచ్చిన కుక్కలాగా పడిపోయానని యోహాన్ అంటున్నాడు. ఈ తరంలో కూడా ప్రభు మెల్లని స్వరముతో ప్రవచనాల ద్వారా, వాక్యాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. అదేంటి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరు లేరు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు లేరు, ఇంట్లో పరిస్థితి అత్తమామకు సంబంధించిన సహాయం లేదు, పిల్లలు ఎదుగుతున్నారు, సంఘాల పరిస్థితి బాగాలేదు, అనారోగ్య పరిస్థితి రకరకాలుగా ఉంది, 8 దిక్కులు ఎక్కువైపోయినాయి, కోలుకునే అవకాశాలు లేవు, పరిస్థితులు తారుమారైపోయినాయి. ఏం చేయాలి? మాట్లాడితే తలనొప్పి, నడవలేక నిలవలేక. అయితే ఏంటి? దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేయువాడు నేనే అని ఒక మెల్లని స్వరంతో పలికిన దేవుడు సమాధుల్లో లేడు, పాతి పెట్టబడలేదు, ఆయన లేచాడు. ఒక్క దినమందే 500 మందికి ప్రత్యక్ష ప్రవక్తలని, లేఖనాలని, ప్రవచనాన్ని నమ్మని మందమతులారా, ఆయన సజీవుడు, పునరుద్ధానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాము. పునరుద్ధానుడైన, పునరుద్ధరణ కలిగింది, మరలా ఆయన జీవించాడు, మరలా ఆయన ఉద్భవించాడు, ఆత్మశక్తి ద్వారా ఆయన సంచారము చేశాడు. నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో కూడా ఒక డబుల్ పవర్, క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం లాగా నీ జీవితంలో ఒక పునరుద్ధరణ జరుగుతుంది. ఆయన జీవించుచున్నాడని నీతో మాట్లాడుతూ అనేక సార్లు మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకో. ఆయన మాట మెల్లని స్వరంతో మాట్లాడతాడు, ఆయన ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులను బట్టి మాట్లాడతాడు. బిలాము వెళ్తున్నప్పుడు గాడిద అణిచివేసింది, వెళ్ళనీయకుండా. ఆయన వెళ్ళాలనుకుంటున్నప్పుడు దారి కాసింది. కొన్ని పరిస్థితులను బట్టి అది దేవుడి చిత్తం కాదని దేవుడు అలా మాట్లాడతాడు. సుమి, యోనా తర్షీషుకు పారిపోతుంటే సముద్రం ప్రయాణంలో ఆటంకాలు కలిగినాయి, వర్షం పడింది, తుఫాన్ వచ్చింది. అటు వెళ్ళటం దేవుడు చిత్తం కాదు. దేవుడు పరిస్థితులను బట్టి మాట్లాడతాడు, నీతో మాట్లాడాడు. ఆయన కళల ద్వారా నీతో మాట్లాడాడు, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆయన మృతులలో మీరు వెతుకుతున్నారు, ఆయన సజీవుడు. తాను చెప్పిన విధముగా ఆయన తిరిగి లేచాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా. జయ జయ స్తోత్రం, గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. అని కావాలనే ఓడాడు, కావాలి గెలిచాడు. మరణమైన బంధించుట అసాధ్యము. ఆయన ఎందుకు మరణములో, సిలువలో చనిపోయాడు అంటే మిమ్మల్ని మరణము నుండి జీవములోనికి దాటించడానికి.
నిత్య జీవము కలిగించడానికి యేసుక్రీస్తును విశ్వసించిన వాడు చనిపోడు. ఒకవేళ చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మహారాజు సర్వలోకానికి చక్రవర్తి. ప్రపంచములు ఆయన చేత నిర్మాణమాయను. మరణమాయను బంధించుట అసాధ్యము. అయ్యా, హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాము నీవు మృతుల్లో నుండి లేపబడ్డావని. నువ్వు మృతులలో నుండి మృతుడవైతివి, లేపబడ్డావు. ఆ రుమాలు, అచ్చు గుడ్డ అన్ని కూడా పక్కన చుట్టి పెట్టి సమాధిలో నుండి బయటకు వచ్చావు. నేటికి ఆ సమాధి ఖాళీగానే ఉన్నది. అన్ని సమాధులు ముయ్యబడితే, పాలరాయితో, సిమెంట్తో, ఇటుకలతో పూడ్చబడితే నీ సమాధి మాత్రమే తెరవబడి ఉంది. నువ్వున్నవాడవి, అనువాడవి అని అదిగో సింహాసనం ఎదుట తమ కిరీటములు ఆయన పాదముల మీద పెట్టి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఇప్పుడును ఎల్లప్పుడును యుగములకు పూర్వము యుగ సమాప్తి వరకు మహిమ కలుగును గాక. మా దేవునికి, గొర్రె పిల్లకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఖర్జూర మట్టలు చేత పట్టుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని, శ్రమల్లో నుండి వచ్చినటువంటి గొప్ప సైన్య సమూహము కొత్త కీర్తన పాడుతూ, మా దేవుడు, మా గొర్రె పిల్ల, మా రక్షకుడు, ఆయనకి మహిమ కలగాలి, ఆయనకి మహిమ కలగాలి. మా ద్వారా మహిమ కలగాలి, మా కుటుంబం ద్వారా మహిమ కలగాలి. పరలోకమందు ఆయన చిత్తము జరిగినట్టు భూమి మీద ఆయన చిత్తము జరగాలి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చిత్తము జరగాలి, తెలంగాణ ఆయన చిత్తము జరగాలి. అంతర్ భారతదేశము ఆయన చిత్తానుసారంగా నడవాలి. ఇక లోక దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరించి గడగడ గడలాడే రోజులు సృష్టికర్త అయిన వైపు చూడాలి. ఆయన చిత్తము భూమి మీద నెరవేరును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకి, పునరుద్ధానైన క్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావములు యుగముల పూర్వము అబ్రహాము కాలములోను, నోవహు కాలములోను, లోతు కాలములోను, దావీదు కాలములోను, యుగములకు పూర్వము ఇప్పుడును యుగ సమాప్తి వరకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావము కలుగును గాక అని పాడుచు తమ కిరీటములు ఆయన సింహాసనము పాదముల యొద్ద పెట్టారు. నీవు మహాకరుడవు, ఆకాశము కంటే ఎత్తైన వాడవని, పరలోకమందే గాని భూమి మీద గాని గ్రంథములు ఇప్పటానికి నువ్వెంత శక్తి కలిగిన వాడు లేడని, ఆయన హెచ్చించబడ్డాడని, సర్వాధికారం ఇయ్యబడిందని ఆయన ఎదుట సాగిల పడ్డారు, తలలు వంచారు, కిరీటములైన పాదములను పెట్టారు. మా దేవునికి, మా రక్షకునికి
ఇప్పుడు ఎల్లప్పుడు నీకే మహిమ కలగాలని ఆయన చేసిన కార్యాన్ని బట్టి పరలోకం ఆశ్చర్యపోయింది. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నాడు, యోహాను నేను చెప్పబడే మాటలు గ్రంథమందు రాయబడాలి. ఈ వాక్యాలు చదువువాడు గ్రహించువాడు దాన్ని విన్నవాడు ధన్యుడు. సెపరు తూర్ణ ఎఫసి సంఘాలకి తెలియపరచు, ఉత్తరాలు రాయి. నేను మృతుడనై తిరిగి గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. పరలోకపు తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి, పాతాళపు తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. అపరంజిని ధరించినటువంటి వాడు, సూర్యుని పోలిన తేజస్సు కలిగిన వాడు, విస్తార నదుల జలఘోష లాంటి స్వరము కలిగిన వాడు చచ్చిన కుక్కలాగా పడిపోయాడు యోహాను. ఈయన ముఖ రూపము మనుష్య కుమారుని మాతో పాటు తిరిగిన ఈయన ఇలాగా ఉన్నాడంటే మహోన్నతునితో సమానుడుగా ఉన్నాడు, మహత్యము గలవాడు. ఓహో మహిమ కీర్తితో దేవునితో సమానుడై ఉన్నాడు. చచ్చిన కుక్క వలె పడిపోయాడు. యోహాను లెగు, నేను మృతుడనైతిని, ఇదిగో సదాకాలము సజీవుడనై ఉన్నాను. సంఘంలో లవదిక సంఘానికి చెప్పు, సువర్ణ సంఘానికి చెప్పు, ఎవరి సంఘానికి చెప్పు, నీ క్రియలు నేను ఎరుగుతాను. నువ్వు చల్లగైనా లేవు, వెచ్చగైనా లేవు. ఇదిగో నీ నోట ఉమ్మి వచ్చుతున్నాను. సంఘాలతో ఆత్మ చెబుతున్న మాట, సంఘానికి ఆత్మ చెవులు గలవాడు వినును కాక అని పలుకను అంటూ చెప్తున్నాడు, పలుకుతున్నాడు. ఇదిగో నీ క్రియలు, నీకు దీపస్తము, నీ దీపం వెలుగుచూ ఉండాలి. నీ దీపం ఆరిపోతే, ఇదిగో నీ క్రియలు సరి చేసుకోకపోతే నేనొచ్చి ఆ దీపాన్ని నేను ఆర్పేస్తానని చెప్పు. సువర్ణకు చెప్పు, ఎఫెసీ చెప్పు. 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్న దేవుడు. ఓ మైటిలో అరబ తలగన రిగల తూరి అగా రేదన అత్సరవ మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని ఆశ్రయించువాడు, మహాదేవుడు మన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి సమానుడు లేరు ప్రభు. ప్రపంచములు ఆయన ద్వారా నిర్మితమైనవి. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది ఆ వాక్యమే సశరీరుడిగా మన మధ్య నివసించాడు. ఆది యందు ఉన్న వాక్యము, ఆదిలో ఉన్న వాక్యము. తండ్రి, లోకము పుట్టక మునుపు ఎట్టి మహిమతో నేను ఉన్నాను, అట్టి మహిమను మరలా నాకు అనుగ్రహించు. ఈ లోకములో నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. నీ పనంతా చేయుటయే నాకు ఆహారము. తండ్రి పనులలో ఉండాలని ఎరుగరా. అందరూ సొంత కార్యములు చూచుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఆయన చిత్తము నెరవేర్చుటయే నాకు ఇష్టము. తండ్రి, నీ చిత్తమంతా నెరవేర్చాను, నీ చిత్తము నెరవేర్చాను ప్రభువా. సమాప్తమైనది ప్రభువా. తెరవబడింది దేవాలయం. నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను ప్రభు.